براءة من الله ورسوله إلى الذين عاهدتم من المشركين فسيحوا في الأرض 4 أشهر واعلموا أنكم غير معجز الله وأن الله مخزي الكافرين. అల్లా తరఫు నుండి ఆయన ప్రవక్త తరఫు నుండి మీరు ఒడంబడికలు చేసుకున్న ముష్రిక్కులకు విముక్తి ప్రకటించబడుతోంది. కనుక మీరు దేశంలో స్వేచ్ఛగా ఇంకా 4 నెలలు తిరగండి. మీరు అల్లాను అసక్తులుగా చెయ్యలేరని తెలుసుకోండి. అల్లాహ్ సత్య తిరస్కారులను పరాభవం పాలు చేస్తాడు. وأذان من الله ورسوله إلى الناس يوم الحج الأكبر أن الله بريء من المشركين ورسوله فإن تبتم فهو خير لكم وإن توليتم فاعلموا أنكم غير معجز الله وبشر الذين كفروا بعذاب أليم. إلا الذين عاهدتم من المشركين ثم لم ينقصوكم شيئا ولم يظاهروا عليكم أحدا فأتموا إليهم عهدهم إلى مدتهم إن الله يحب المتقين. పెద్ద హజ్ రోజున సమస్త ప్రజలకు అల్లా తరఫు నుండి ఆయన ప్రవక్త తరఫు నుండి చెయ్యబడే బహిరంగ ప్రకటన ఏమిటంటే అల్లాహ్ ముష్రిక్కులకు ఏ విధంగానూ బాధ్యుడు కాడు. అలాగే ఆయన ప్రవక్త కూడా. ఇప్పుడు మీరు గనక పశ్చాత్తాపపడితే అది మీకే మేలు. ఒకవేళ విముఖులైతే మీరు అల్లాను అసక్తులుగా చెయ్యలేరు అని బాగా అర్థం చేసుకోండి. ప్రవక్త తిరస్కరించే వారికి కఠిన శిక్షను గురించిన శుభవార్తను వినిపించు. మీరు ఒడంబడికలు కుదుర్చుకున్న ముష్రిక్కులకు తప్ప. ఎందుకంటే వారు తమ ఒడంబడికలు నెరవేర్చటంలో మీ పట్ల ఏ లోపమూ చేయలేదు. మీకు వ్యతిరేకంగా ఎవరికీ సహాయం చేయలేదు. అటువంటి వారితో పాటు మీరు కూడా ఒడంబడికను గడువు వరకు పాటించండి. ఎందుకంటే అల్లాహ్ భయభక్తులు కలవారంటేనే ఇష్టపడతాడు. فإذا انسلخ الأشهر الحرم فاقتلوا المشركين حيث وجدتموهم وخذوهم واحصروهم واقعدوا لهم كل مرصد فإن تابوا وأقاموا الصلاة وآتوا الزكاة فخلوا سبيلهم إن الله غفور رحيم. وإن أحد من المشركين استجارك فأجره حتى يسمع كلام الله ثم أبلغه مأمنه ذلك بأنهم قوم لا يعلمون. కనుక నిషిద్ధ మాసాలు గడచిపోయిన తరువాత ముష్రిక్కులను చంపండి. ఎక్కడ కనిపిస్తే అక్కడ. ఇంకా వారిని పట్టుకోండి, చుట్టుముట్టండి. ప్రతి మాటు వద్ద వారి కొరకు పొంచి కూర్చోండి. తరువాత ఒకవేళ వారు పశ్చాత్తాపపడితే, నమాజును స్థాపిస్తే, జకాతు ఇస్తే వారిని విడిచిపెట్టండి. అల్లాహ్ మన్నించేవాడు కరుణించేవాడును. ఒకవేళ ముష్రిక్కులలో ఏ వ్యక్తి అయినా శరణుగోరి మీ వద్దకు రాదలిస్తే అల్లా గ్రంథాన్ని వినటానికి అతనికి శరణు ఇవ్వండి. అతడు అల్లా గ్రంథాన్ని వినే అంతవరకు. తరువాత అతనిని అతని భద్రతా స్థలం వరకు చేర్చండి. ఇలా ఎందుకు చెయ్యాలంటే వారికి గ్రంథజ్ఞానము లేదు కాబట్టి. كيف يكون للمشركين عهد عند الله وعند رسوله إلا الذين عاهدتم عند المسجد الحرام فما استقاموا لكم فاستقيموا لهم إن الله يحب المتقين.
كيف وإن يظهروا عليكم لا يرقبوا فيكم إلا ولا ذمة يرضونكم بأفواههم وتأبى قلوبهم وأكثرهم فاسقون اشتروا بآيات الله ثمنا قليلا فصدوا عن سبيله إنهم ساء ما كانوا يعملون لا يرقبون في مؤمن إلا ولا ذمة وأولئك هم المعتدون فإن تابوا وأقاموا الصلاة وآتوا الزكاة فإخوانكم في الدين ونفصل الآيات لقوم يعلمون وإن نكثوا أيمانهم من بعد عهدهم وطعنوا في دينكم فقاتلوا أئمة الكفر إنهم لا أيمان لهم لعلهم ينتهون ఈ ముష్రిక్కులకు అల్లా వద్ద ఆయన సందేశహరుని వద్ద ఒడంబడిక అనేది అసలు ఎలా సాధ్యం? మీరు మస్జిదే హరాము వద్ద ఒడంబడిక చేసుకున్న వారితో తప్ప వారు మీతో సరిగ్గా ఉన్నంత వరకు మీరు వారితో సరిగ్గా ఉండండి. ఎందుకంటే అల్లా భయభక్తులు కలవారంటే ఇష్టపడతాడు. కాని వారితో తప్ప ఇతర ముష్రిక్కులతో ఏ ఒడంబడికైనా ఎలా సాధ్యం? వారి పరిస్థితి ఇలా ఉన్నప్పుడు అంటే మీపై ప్రాబల్యం వహిస్తే మీ విషయంలో ఏ బంధుత్వాన్ని లెక్క చెయ్యరు, ఏ ఒడంబడిక బాధ్యతను ఖాతరు చెయ్యరు. వారు నోటి మాటలతో మిమ్మల్ని సమాధానపరచటానికి ప్రయత్నిస్తారు, కాని వారి మనస్సులు మాత్రం తిరస్కరిస్తాయి. వారిలో చాలా మంది దుర్మార్గులు. వారు అల్లా వాక్యాలను అల్పమైన ధరకు విక్రయించారు. అంతేకాదు అల్లా మార్గంలో అవరోధమై నిల్చున్నారు. వారు చేసినవి బహుచెడ్డ చేష్టలు. ఏ విశ్వాసి విషయంలోనైనా వారు బంధుత్వాన్ని గాని ఒడంబడిక బాధ్యతను గాని లెక్క చెయ్యరు. అతిక్రమణ అనేది ఎల్లప్పుడూ వారి వైపు నుండే జరిగింది. కనుక ఒకవేళ వారు పశ్చాత్తాపపడితే, నమాజును స్థాపిస్తే, జకాతు ఇస్తే వారు మీ ధార్మిక సోదరులే. విజ్ఞుల కొరకు మేము మా ఆజ్ఞలను ఇలా స్పష్టం చేస్తాము. ఒకవేళ ఒడంబడిక కుదుర్చుకున్న తరువాత వారు మళ్లీ తమ ప్రమాణాలను భగ్నం చేస్తే, మీ ధర్మంపై దాడులు చెయ్యటం ప్రారంభిస్తే అవిశ్వాస పతాకధారులతో యుద్ధం చెయ్యండి. ఎందుకంటే వారి ప్రమాణాలు ఏమాత్రమూ నమ్మదగ్గవి కావు. బహుశా కరవాల శక్తి వల్లనే వారు మానుకోవచ్చు. ألا تقاتلون قوما نكثوا أيمانهم وهموا بإخراج الرسول وهم بدؤوكم أول مرة أتخشونهم فالله أحق أن تخشوه إن كنتم مؤمنين قاتلوهم يعذبهم الله بأيديكم ويخزهم وينصركم عليهم ويشف صدور قوم مؤمنين ويذهب غيظ قلوبهم ويتوب الله على من يشاء والله عليم حكيم أم حسبتم أن تتركوا ولما يعلم الله الذين جاهدوا منكم ولم يتخذوا من دون الله ولا رسوله ولا المؤمنين وليجة والله خبير بما تعملون తమ వాగ్దానాలను భంగం చేస్తూ ఉన్న వారితో సందేశహరుణ్ణి దేశం నుండి బహిష్కరించాలని నిర్ణయించుకున్న వారితో మీరు యుద్ధం చెయ్యరా? అతిక్రమణను ప్రారంభించింది వారే. మీరు వారికి భయపడుతున్నారా?
మీరు గనక విశ్వాసులే అయితే మీరు భయపడటానికి అల్లాయే ఎక్కువ అర్హుడు కనుక వారితో యుద్ధం చెయ్యండి. అల్లాహ్ మీ చేతుల ద్వారా వారిని శిక్షిస్తాడు. వారిని హీనులుగా నీచులుగా చేసి అవమానం పాలు చేస్తాడు. ఇంకా వారికి ప్రతికూలంగా మీకు సహాయం చేస్తాడు. చాలా మంది విశ్వాసుల హృదయాలను చల్లబరుస్తాడు. వారి గుండెల మంటను దూరం చేస్తాడు. ఇంకా తాను కోరిన వారికి పశ్చాత్తాప భాగ్యాన్ని కలుగజేస్తాడు. అల్లాహ్ అంతా తెలిసినవాడు, వివేకవంతుడును. మీరు ఊరికే వదిలిపెట్టబడతారని అనుకుంటున్నారా? వాస్తవానికి మీలో తన మార్గంలో ప్రాణాలొడ్డి పోరాడిన వారు ఎవరో, ఇంకా అల్లాను సందేశహరుణ్ణి విశ్వాసులను తప్ప మరెవరిని ఆప్తమిత్రులుగా చేసుకోని వారు ఎవరో ఇంకా అల్లా చూడనే లేదు. మీరు ఏది చేస్తారో అది అల్లాకు తెలుసు. ما كان للمشركين أن يعمروا مساجد الله شاهدين على أنفسهم بالكفر أولئك حبطت أعمالهم وفي النار هم خالدون إنما يعمر مساجد الله من آمن بالله واليوم الآخر وأقام الصلاة وآتى الزكاة ولم يخش إلا الله فعسى أولئك أن يكونوا من المهتدين أجعلتم سقاية الحاج وعمارة المسجد الحرام كمن آمن بالله واليوم الآخر وجاهد في سبيل الله لا يستوون عند الله والله لا يهدي القوم الظالمين الذين آمنوا وهاجروا وجاهدوا في سبيل الله بأموالهم وأنفسهم أعظم درجة عند الله وأولئك هم الفائزون يبشرهم ربهم برحمة منه ورضوان وجنات لهم فيها نعيم مقيم خالدين فيها أبدا إن الله عنده أجر عظيم ముష్రిక్కులు అల్లా మసీదులలో సంరక్షకులుగా సేవకులుగా ఉండటానికి పనికిరారు. ఎందుకంటే వారే స్వయంగా అవిశ్వాసులమని తమకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నారు. వారి కర్మలైతే అన్నీ వ్యర్థమైపోయాయి. నరకములో వారు కలకాలం ఉండాలి. అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించి నమాజును స్థాపించేవారు, జకాతు ఇచ్చేవారు, అల్లాకు తప్ప మరెవరికీ భయపడని వారు మాత్రమే అల్లా మసీదులకు సంరక్షకులు, సేవకులు కాగలుగుతారు. వారే సరి అయిన మార్గములో నడుస్తారని ఆశించవచ్చు. అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించి అల్లా మార్గములో ప్రాణాలొడ్డి కృషి చేసే మనిషి పనితో హాజీలకు మంచినీళ్లు తాపటాన్ని, మస్జిదే హరాముకు సేవలు చెయ్యటాన్ని మీరు సమానంగా భావించారా? అల్లా దగ్గర వారిద్దరూ సమానులు కారు. అల్లాహ్ దుర్మార్గులకు మార్గం చూపడు. విశ్వసించి అల్లా మార్గంలో ఇల్లు వాటిని వదిలిపెట్టి తమ ప్రాణాలతో తమ సంపదలతో పోరాడిన వారి అంతస్తే ఆయన దృష్టిలో గొప్పది. అట్టివారే సఫలీకృతులు. వారి ప్రభువు వారికి తన కారుణ్యం, తన సంతోషాల శుభవార్తను, శాశ్వత భోగాల సామగ్రి గల స్వర్గవనాల శుభవార్తను ఇస్తున్నాడు. వాటిలో వారు సదా ఉంటారు. నిశ్చయంగా సేవలకు ప్రతిఫలం ఇవ్వటానికి అల్లా వద్ద ఎంతో ఉంది. يا أيها الذين آمنوا لا تتخذوا آباءكم وإخوانكم أولياء إن استحبوا الكفر على الإيمان
ومن يتولهم منكم فأولئك هم الظالمون قل إن كان آباؤكم وأبناؤكم وإخوانكم وأزواجكم وعشيرتكم وأموال اقترفتموها وتجارة تخشون كسادها ومساكن ترضونها أحب إليكم من الله ورسوله وجهاد في سبيله فتربصوا حتى يأتي الله بأمره الله لا يهدي القوم الفاسقين విశ్వసించిన ప్రజలారా, మీ తండ్రులను మీ సోదరులను కూడా మీ సహచరులుగా చేసుకోకండి. ఒకవేళ వారు విశ్వాసం కంటే అవిశ్వాసానికి ప్రాధాన్యం ఇస్తే మీలో వారిని సహచరులుగా చేసుకునేవారే దుర్మార్గులు. ప్రవక్త ఇలా అను, ఒకవేళ మీ తండ్రులు మీ కుమారులు మీ సోదరులు మీ భార్యలు మీ బంధువులు మీ ఆప్తులు మీరు సంపాదించిన ఆస్తిపాస్తులు మందలిస్తాయేమో అని మీరు భయపడే మీ వ్యాపారాలు మీరు ఇష్టపడే మీ గృహాలు అల్లా కంటే ఆయన ప్రవక్త కంటే ఆయన మార్గములో శ్రమించటం కంటే మీకు గనక ఎక్కువ ప్రియతరమైతే అల్లాహ్ తన తీర్పును మీ ముందుకు తెచ్చే వరకు నిరీక్షించండి. అల్లాహ్ దోషులకు మార్గం చూపడు. لقد نصركم الله في مواطن كثيرة ويوم حنين إذ أعجبتكم كثرتكم فلم تغن عنكم شيئا وضاقت عليكم الأرض بما رحبت ثم وليتم مدبرين ثم أنزل الله سكينته على رسوله وعلى المؤمنين وأنزل جنودا لم تروها وعذب الذين كفروا وذلك جزاء الكافرين ثم يتوب الله من بعد ذلك على من يشاء والله غفور رحيم అల్లాహ్ ఇదివరకు చాలా సందర్భాలలో మీకు సహాయం చేసి ఉన్నాడు. ఇటీవలనే హునైన్ సంగ్రామము రోజున ఆయన సహాయం యొక్క మహిమను మీరు చూసి ఉన్నారు. ఆ రోజు మీరు మీ సంఖ్యాబలాన్ని చూసి గర్వపడ్డారు. కాని అది మీకు ఏ విధంగానూ పనికి రాలేదు. భూమి విశాలమైనది అయినప్పటికీ మీకు ఇరుకైపోయింది. మీరు వెన్ను చూపి పారిపోయారు. తరువాత అల్లాహ్ తన తరఫు నుండి ప్రశాంత స్థితిని తన ప్రవక్తపై విశ్వాసులపై అవతరింపజేశాడు. ఇంకా మీకు కనిపించని దళాలను దించాడు. సత్య తిరస్కారులను శిక్షించాడు. సత్యాన్ని తిరస్కరించే వారికి లభించే ప్రతిఫలం ఇదే. తరువాత మీరు దీనిని కూడా చూశారు. ఇలా శిక్షించిన తరువాత అల్లాహ్ తాను కోరిన వారికి పశ్చాత్తాప భాగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. అల్లాహ్ మన్నించేవాడు కరుణించేవాడును. يا أيها الذين آمنوا إنما المشركون نجس فلا يقربوا المسجد الحرام بعد عامهم هذا وإن خفتم عيلة فسوف يغنيكم الله من فضله إن شاء إن الله عليم حكيم విశ్వసించిన ప్రజలారా, ముష్రిక్కులు అపరిశుద్ధులు కనుక ఈ సంవత్సరం తరువాత వారు మస్జిదే హరాం దరిదాపులకు కూడా రాకూడదు. ఒకవేళ మీకు లేవి భయం కలిగితే అల్లా కోరితే మిమ్మల్ని తన అనుగ్రహంతో సంపన్నులుగా చెయ్యటం అసంభవం కాదు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు వివేకవంతుడును. قاتلوا الذين لا يؤمنون بالله ولا باليوم الآخر
ولا يحرمون ما حرم الله ورسوله ولا يدينون دين الحق من الذين أوتوا الكتاب حتى يعطوا الجزية عن يد وهم صاغرون وقالت اليهود عزير ابن الله وقالت النصارى المسيح ابن الله ذلك قولهم بأفواههم يضاهئون قول الذين كفروا من قبل قاتلهم الله أنى يؤفكون اتخذوا أحبارهم ورهبانهم أربابا من دون الله والمسيح ابن مريم وما أمروا إلا ليعبدوا إلها واحدا لا إله إلا هو سبحانه عما يشركون يريدون أن يطفئوا نور الله بأفواههم ويأبى الله إلا أن يتم نوره ولو كره الكافرون هو الذي أرسل رسوله بالهدى ودين الحق ليظهره على الدين كله ولو كره المشركون يا أيها الذين آمنوا إن كثيرا من الأحبار والرهبان ليأكلون أموال الناس بالباطل ويصدون عن سبيل الله والذين يكنزون الذهب والفضة ولا ينفقونها في سبيل الله فبشرهم بعذاب أليم يوم يحمى عليها في نار جهنم فتكوى بها جباههم وجنوبهم وظهورهم هذا ما كنزتم لأنفسكم فذوقوا ما كنتم تكنزون గ్రంథ ప్రజలలో అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించని వారును అల్లా ఆయన ప్రవక్త నిషిద్ధంగా నిర్ణయించిన దానిని నిషిద్ధంగా భావించని వారును ఇంకా సత్యధర్మాన్ని తమ ధర్మంగా చేసుకోని వారును అయిన వారికి వ్యతిరేకంగా యుద్ధం చెయ్యండి వారు స్వయంగా తమ చేతులతో జిజియా ఇచ్చే వరకు లోబడి ఉండే వరకు వారితో పోరాడండి ఉజైర్ అల్లా కుమారుడు అని యూదులు అంటారు మసీహ్ అల్లా కుమారుడు అని క్రైస్తవులు అంటారు వారికి పూర్వం అవిశ్వాసంలో పడి ఉన్న వారి మాటలను అనుకరిస్తూ వారు తమ నోటితో అనే ఈ మాటలు నిరాధారమైనవి దేవుని దెబ్బ వారిపై పడుగాక వారెలా మోసపోతున్నారు వారు అల్లాను కాదని తమ పండితులను తమ సన్యాసులను తమ ప్రభువులుగా చేసుకున్నారు ఇంకా ఇదే విధంగా మరియము కుమారుడైన మసీహు కూడా వాస్తవానికి ఒకే దేవుని దాస్యం తప్ప మరెవరి దాస్యాన్ని చేసే ఆజ్ఞ వారికి ఇవ్వబడలేదు ఆయన తప్ప ఆరాధనకు అర్హుడైన వాడెవడూ లేడు ఆయన పరిశుద్ధుడు వారు అనే షిర్కు మాటలకు అతీతుడు వారు అల్లా జ్యోతిని తమ నోటితో ఊడి ఆర్పివేయాలని అనుకుంటున్నారు కాని అల్లా తన జ్యోతిని పరిపూర్ణం చెయ్యకుండా వదిలిపెట్టటానికి అంగీకరించడు అవిశ్వాసులకు ఇది ఎంత అయిష్టమైనా సరే తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని సత్యధర్మాన్ని ఇచ్చి పంపినవాడు అల్లాయే దానిని ఇతర అన్ని జీవన వ్యవస్థలపై ప్రబలింపచెయ్యాలని ముష్రిక్కులకు ఇది ఎంత సహించరానిదైనా సరే విశ్వసించిన ప్రజలారా ఈ గ్రంథ ప్రజల యొక్క చాలా మంది పండితుల స్థితి సన్యాసుల స్థితి ఎటువంటిదంటే వారు ప్రజల సొమ్మును అక్రమ పద్ధతుల ద్వారా తినేస్తారు వారిని అల్లా మార్గం అనుసరించకుండా ఆపుతారు
వెండి బంగారాలను పోగు చేసి వాటిని దైవ మార్గములో ఖర్చు పెట్టని వారికి యథాభరితమైన శిక్ష యొక్క శుభవార్తను అందజేయండి. ఈ వెండి బంగారాలు నరకాగ్నిలో కాల్చబడే ఒక రోజు వస్తుంది. వాటితోనే వారి నొసటిపై, వారి పార్శ్వాలపై, వీపులపై వాతలు వెయ్యబడతాయి. ఇది మీరు మీ కొరకు కూడబెట్టుకున్నది. ఇదిగో ఇక మీరు కూడబెట్టిన సంపదను రుచి చూడండి. إن عدة الشهور عند الله 12 شهرا في كتاب الله يوم خلق السماوات والأرض منها 4 حرم ذلك الدين القيم فلا تظلموا فيهن أنفسكم وقاتلوا المشركين كافة كما يقاتلونكم كافة واعلموا أن الله مع المتقين إنما النسيء زيادة في الكفر يضل به الذين كفروا يحلونه عاما ويحرمونه عاما ليواطئوا عدة ما حرم الله فيحلوا ما حرم الله زين لهم سوء أعمالهم والله لا يهدي القوم الكافرين. యదార్థం ఏమిటంటే ఆకాశాన్ని, భూమిని అల్లా సృష్టించినప్పటి నుండి మాసాల సంఖ్య అల్లా గ్రంథంలో 12 మాత్రమే. వాటిలో 4 నిషిద్ధ మాసాలు. ఇదే సరి అయిన గణన పద్ధతి. కనుక ఈ 4 మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి. ముష్రిక్కులతో అందరూ కలిసి పోరాడండి. వారందరూ కలిసి మీతో పోరాడే విధంగా తెలుసుకోండి అల్లా భయభక్తులు కలవారితోనే ఉంటాడని. నసీ అవిశ్వాసంలో ఒక అదనమైన అవిశ్వాసపు చేష్ట. దాని ద్వారా ఈ అవిశ్వాసులు మార్గభ్రష్టతకు గురి చెయ్యబడతారు. 1 సంవత్సరం 1 మాసాన్ని ధర్మసమ్మతం చేసుకుంటారు. మరొక సంవత్సరం దానినే నిషిద్ధం చేసేస్తారు. అల్లా నిషిద్ధం చేసిన మాసాల సంఖ్యను పూర్తి చెయ్యాలని, అల్లా నిషిద్ధం చేసిన దానిని ధర్మసమ్మతం చేసుకోవాలని కూడా. వారి దుష్కార్యాలు వారికి మనోహరమైనవిగా చెయ్యబడ్డాయి. అల్లా సత్య తిరస్కారులకు సన్మార్గం చూపడు. يا أيها الذين آمنوا ما لكم إذا قيل لكم انفروا في سبيل الله اثاقلتم إلى الأرض أرضيتم بالحياة الدنيا من الآخرة فما متاع الحياة الدنيا في الآخرة إلا قليل إلا تنفروا يعذبكم عذابا أليما ويستبدل قوما غيركم ولا تضروه شيئا والله على كل شيء قدير إلا تنصروه فقد نصره الله إذ أخرجه الذين كفروا ثاني اثنين إذ هما في الغار إذ يقول لصاحبه لا تحزن إن الله معنا فأنزل الله سكينته عليه وأيده بجنود لم تروها وجعل كلمة الذين كفروا السفلى وكلمة الله هي العليا والله عزيز حكيم. విశ్వసించిన ప్రజలారా, మీకు ఏమైనది? మీతో అల్లా మార్గంలో బయలుదేరండి అని చెప్పినప్పుడు మీరు నేలకు అతుక్కుపోయారు.
మీరు పరలోకానికి మారుగా ప్రాపంచిక జీవితాన్ని కోరుకున్నారా? అలా అయితే మీరు తెలుసుకోవాలి, ప్రాపంచిక జీవితపు సకల సామగ్రి పరలోక సుఖాల ముందు స్వల్పాతి స్వల్పమైనదిగా తేలుతుందని. మీరు గనక లేవకపోతే దేవుడు మీకు వ్యధాభరితమైన శిక్ష విధిస్తాడు. ఇంకా మీ స్థానంలో మరొక సంఘాన్ని దేనినైనా లేపుతాడు. మీరు దేవునికి ఏమాత్రం నష్టం కలిగించలేరు. ఆయన ప్రతి వస్తువుపై అధికారం కలిగి ఉన్నాడు. మీరు ఒకవేళ ప్రవక్తకు సహాయం చెయ్యకపోతే ఏమీ పర్వాలేదు. అవిశ్వాసులు అతనిని బహిష్కరించినప్పుడు, అతను కేవలం ఇద్దరిలో రెండోవాడుగా ఉన్నప్పుడు, వారిద్దరూ గుహలో ఉన్నప్పుడు అతడు తన స్నేహితునితో విచారపడకు, అల్లాహ్ మనకు తోడుగా ఉన్నాడు అని అన్నప్పుడు అల్లాహ్ అతనికి సహాయం చేశాడు. ఆ సమయంలో అల్లాహ్ అతనిపై తన తరఫు నుండి మనశ్శాంతిని అవతరింపజేశాడు. అతనికి మీకు కానరాని దళాలతో సహాయపడ్డాడు. అవిశ్వాసుల మాటను కించపరిచాడు. అల్లాహ్ మాట సర్వదా సర్వోత్కృష్టమైనదే. అల్లాహ్ మహాశక్తి సంపన్నుడు, మహావివేకవంతుడును. انفروا خفافا وثقالا وجاهدوا بأموالكم وأنفسكم في سبيل الله ذلكم خير لكم إن كنتم تعلمون. బయలుదేరండి, తేలికగానైనా సరే బరువుగానైనా సరే అల్లా మార్గములో పోరాడండి. మీ సంపదలను, మీ ప్రాణాలను ఒడ్డి. ఇది మీకు శ్రేయస్కరమైనది మీరు గనక తెలుసుకుంటే. لو كان عرضا قريبا وسفرا قاصدا لاتبعوك ولكن بعدت عليهم الشقة وسيحلفون بالله لو استطعنا لخرجنا معكم يهلكون أنفسهم والله يعلم إنهم لكاذبون. ప్రవక్త, లాభాలు గనక తేలికగా లభిస్తే, ప్రయాణం సులభతరమైతే వారు తప్పకుండా మీ వెంట రావటానికి సిద్ధపడేవారు. కాని వారికి ఈ మార్గం ఎంతో శ్రమతో కూడినదిగా కనిపించింది. ఇప్పుడు వారు దేవునిపై మాటిమాటికి ప్రమాణం చేసి మరీ అంటారు, మేము గనక రాగల స్థితిలో ఉన్నట్లయితే నిశ్చయంగా మీ వెంట వచ్చి ఉండేవారమని. వారు తమను తాము వినాశంలో పడవేసుకుంటున్నారు. వారు అబద్ధం చెప్పేవారని అల్లాకు బాగా తెలుసు. عفى الله عنك لما أذنت لهم حتى يتبين لك الذين صدقوا وتعلم الكاذبين. لا يستأذنك الذين يؤمنون بالله واليوم الآخر أن يجاهدوا بأموالهم وأنفسهم والله عليم بالمتقين. إنما يستأذنك الذين لا يؤمنون بالله واليوم الآخر وارتابت قلوبهم فهم في ريبهم يترددون. ప్రవక్త, అల్లాహ్ నిన్ను క్షమించుగాక. నీవు వారికి అనుజ్ఞ ఎందుకు ఇచ్చావు? వారికి నీవై అనుజ్ఞ ఇవ్వకుండా ఉండవలసింది. ఎవరు సత్యవంతులో నీకు స్పష్టమై ఉండేది. ఇంకా అబద్ధం చెప్పేవారిని కూడా నీవు తెలుసుకుని ఉండేవాడవు. అల్లాపై అంతిమ దినంపై విశ్వాసం కలిగి ఉండేవారు తమ ప్రాణాలను, తమ సంపదలను ఒడ్డి పోరాడే విషయములో తమను మన్నించవలసినదని నిన్ను ఎన్నటికీ అభ్యర్థించరు. భయభక్తులు కలవారిని అల్లాహ్ బాగా ఎరుగును. అల్లాను, అంతిమ దినాన్ని విశ్వసించని వారు
తమ మనస్సులో సంశయాలు ఉండి వాటిలోనే ఊగిసలాడేవారు మాత్రమే అటువంటి అభ్యర్థనలను చేస్తారు. ولو أرادوا الخروج لأعدوا له عدة ولكن كره الله بعاثهم فثبطهم وقيل اقعدوا مع القاعدين لو خرجوا فيكم ما زادوكم إلا خبالا ولأوضعوا خلالكم يبغونكم الفتنة وفيكم سماعون لهم والله عليم بالظالمين لقد ابتغوا الفتنة من قبل وقلبوا لك الأمور حتى جاء الحق وظهر أمر الله وهم كارهون ఒకవేళ నిజంగానే వారికి బయలుదేరాలనే ఉద్దేశ్యం ఉంటే దాని కొరకు వారు ఏవైనా సన్నాహాలు చేసి ఉండేవారు. కాని అల్లాకు వారు బయలుదేరటం అసలు ఇష్టం లేదు కనుక ఆయన వారికి బద్ధకం కలగజేశాడు. ఇంకా వెనుక ఉండిపోయే వారితోనే ఉండిపోండి అని వారికి చెప్పబడింది. వారు గనక మీతో బయలుదేరి ఉండినట్లయితే మీకు కీడు తప్ప మరి దేనినీ అధికం చేసి ఉండేవారు కాదు. వారు మీ మధ్య విభేదాలను సృష్టించే నిమిత్తం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీ వర్గం వారిలో వారి మాటలను చెవియొగ్గి వినేవారు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. అల్లాహ్ ఆ దుర్మార్గులను బాగా ఎరుగును. ఇంతకు ముందు కూడా వారు విభేదాలను సృష్టించే ప్రయత్నాలు చేశారు. మిమ్మల్ని ఓడించటానికి వారు అన్ని రకాల వ్యూహాలను మార్చి మార్చి ప్రయోగించారు. చివరకు వారి ఇష్టానికి వ్యతిరేకంగా సత్యం వచ్చేసింది. అల్లా కార్యం నెరవేరిపోయింది. ومنهم من يقول ائذن لي ولا تفتني ألا في الفتنة سقطوا وإن جهنم لمحيطة بالكافرين వారిలో ఒకడు ఇలా అంటాడు, నాకు అనుజ్ఞ ఇవ్వండి, నన్ను పరీక్షకు గురి చెయ్యకండి. వినండి, వారు పరీక్షకే గురి అయి ఉన్నారు. నరకం ఈ అవిశ్వాసులను చుట్టుముట్టి ఉన్నది. إن تصبك حسنة تسؤهم وإن تصبك مصيبة يقولوا قد أخذنا أمرنا من قبل ويتولوا وهم فرحون قل لن يصيبنا إلا ما كتب الله لنا هو مولانا وعلى الله فليتوكل المؤمنون మీకు మేలు కలిగితే వారికి బాధ కలుగుతుంది. ఏదైనా ఆపద మీ మీదకు వచ్చి పడినప్పుడు వారు ముఖాన్ని తిప్పుకుని సంతోషంతో పొంగిపోతూ మరలిపోతారు. ఇలా అంటూ పోతారు, మేము ముందే మా వ్యవహారాన్ని సరిచేసుకోవటం మంచిదయ్యింది. వారితో ఇలా అనండి, అల్లాహ్ మా కొరకు వ్రాసి ఉంచింది తప్ప మాకు ఏదీ చెడు కాని మంచి కాని ఏమాత్రం కలగదు. అల్లాయే మా సంరక్షకుడు. విశ్వసించేవారు ఆయననే నమ్ముకోవాలి. قل هل تربصون بنا إلا إحدى الحسنيين ونحن نتربص بكم أن يصيبكم الله بعذاب من عنده أو بأيدينا فتربصوا إنا معكم متربصون వారితో ఇలా అనండి, మీరు మా విషయంలో దేని కొరకు నిరీక్షిస్తూ ఉన్నారో అది 2 మేళ్లల్లో ఒకటి తప్ప మరొకటే ఉంది. ఇక మీ విషయంలో మేము నిరీక్షిస్తున్నది ఏమిటంటే అల్లా స్వయంగా మీకు శిక్ష ఇస్తాడా లేక మా చేతుల ద్వారా ఇప్పిస్తాడా అనేది. మంచిది, అయితే ఇక మీరు కూడా నిరీక్షించండి, మేము కూడా మీతో పాటే నిరీక్షిస్తాము. قل أنفقوا طوعا أو كرها لن يتقبل منكم
إنكم كنتم قوما فاسقين وما منعهم أن تقبل منهم نفقاتهم إلا أنهم كفروا بالله وبرسوله ولا يأتون الصلاة إلا وهم كسالى ولا ينفقون إلا وهم كارهون فلا تعجبك أموالهم ولا أولادهم إنما يريد الله ليعذبهم بها في الحياة الدنيا وتزهق أنفسهم وهم كافرون వారికి ఇలా చెప్పండి, మీరు మీ సంపదలను ఇష్టంతో ఖర్చు చేసినా లేదా ఇష్టం లేకుండా ఖర్చు చేసినా అవి ఎట్టి పరిస్థితులలోనూ స్వీకరించబడవు. ఎందుకంటే మీరు దుర్మార్గులు. వారు ఇచ్చిన సంపద స్వీకరించబడకపోవటానికి దీనికంటే మరొక కారణమేదీ లేదు. వారు అల్లాను ఆయన ప్రవక్తను తిరస్కరించారు. నమాజుకు వస్తే బద్ధకంతో వస్తారు. దేవుని మార్గంలో ఖర్చు పెడితే అయిష్టంగానే ఖర్చు పెడతారు. వారి సిరి సంపదలను, వారి అధిక సంతానాన్ని చూసి మోసపోవద్దు. అల్లా మాత్రం ఈ వస్తువుల ద్వారానే వారిని ప్రాపంచిక జీవితంలో కూడా శిక్షకు గురి చెయ్యాలని, వారు ప్రాణత్యాగం చేసిన సత్య తిరస్కార స్థితిలోనే చెయ్యాలని కోరుతున్నాడు. ويحلفون بالله إنهم لمنكم وما هم منكم ولكنهم قوم يفرقون لو يجدون ملجأ أو مغارات أو مدخلا لولوا إليه وهم يجمحون వారు దేవుని మీద మాటిమాటికి ప్రమాణం చేసి మేము మీవారమే అని అంటారు. వాస్తవానికి వారు ఎంతమాత్రం మీవారు కారు. అసలు వారు మీరంటే భయపడతారు. వారికి గనక ఏదైనా ఆశ్రయం కాని, గుహ కాని, దూరి కూర్చుండే స్థలం కాని దొరికితే గబగబా పరుగెత్తి అందులో దాక్కుంటారు. ومنهم من يلمزك في الصدقات فإن أعطوا منها رضوا وإن لم يعطوا منها إذا هم يسخطون ولو أنهم رضوا ما آتاهم الله ورسوله وقالوا حسبنا الله سيؤتينا الله من فضله ورسوله إنا إلى الله راغبون إنما الصدقات للفقراء والمساكين والعاملين عليها والمؤلفة قلوبهم وفي الرقاب والغارمين وفي سبيل الله وابن السبيل فريضة من الله والله عليم حكيم ప్రవక్త, వారిలో కొందరు సదహా పంపకం విషయంలో నీ పట్ల ఆక్షేపణలు తెలుపుతారు. ఒకవేళ ఈ నిధుల నుండి ఏదైనా వారికిస్తే సంతోషిస్తారు, ఇవ్వకపోతే ఆగ్రహిస్తారు. అల్లాహ్ ఆయన ప్రవక్త వారికి ఇచ్చిన దానితో తృప్తిపడి ఇలా అని ఉంటే ఎంత బాగుండేది. అల్లాహ్ మాకు చాలు. ఆయన తన అనుగ్రహంతో మాకు ఇంకా చాలా ఇస్తాడు. ఆయన ప్రవక్త కూడా మాపై దయ చూపుతాడు. మేము అల్లా వైపునకే దృష్టిని నిలిపి ఉన్నాము. ఈ జకాతు నిధులు అసలు కేవలం నిరుపేదలకు, అక్కరలు తీరని వారికి, జకాతు వ్యవహారాలకై నియుక్తులైన వారికి, ఇంకా ఎవరి హృదయాలను గెలుచుకోవటం అవసరమో వారికి, ఇంకా బానిసల విముక్తికి, రుణగ్రస్తుల సహాయానికి, దేవుని మార్గములోనూ బాటసారుల ఆతిథ్యానికి వినియోగించటం కొరకు. ఇది
అల్లా తరఫు నుండి నిర్ణయించబడిన ఒక విధి. అల్లాహ్ అన్నీ ఎరిగినవాడు వివేకవంతుడును. ومنهم الذين يؤذون النبي ويقولون هو أذن قل أذن خير لكم يؤمن بالله ويؤمن للمؤمنين ورحمة للذين آمنوا منكم والذين يؤذون رسول الله لهم عذاب أليم. వారిలో కొందరు ప్రవక్తను తమ మాటలతో నొప్పించేవారు ఉన్నారు. ఈ మనిషి ఎప్పుడూ చెప్పుడు మాటలు వింటాడు అని అంటారు. ఇలా చెప్పండి, ఆయన మీ మేలు కొరకే అలా ఉన్నాడు. అల్లాను విశ్వసిస్తాడు, విశ్వసించిన వారిని నమ్ముతాడు. మీరో విశ్వాసులైన వారి కొరకు పూర్తిగా కారుణ్యమూర్తి. అల్లా ప్రవక్తను నొప్పించే వారికి వ్యధాభరితమైన శిక్ష పడుతుంది. يحلفون بالله لكم ليرضوكم والله ورسوله أحق أن يرضوه إن كانوا مؤمنين ألم يعلموا أنه من يحادد الله ورسوله فأن له نار جهنم خالدا فيها ذلك الخزي العظيم. వారు మీ ముందు ప్రమాణాలు చేస్తారు మిమ్మల్ని సంతోషపెట్టటానికి. వాస్తవానికి వారు విశ్వాసులే అయితే అల్లాను ఆయన ప్రవక్తను సంతోషపెట్టటానికి వారు చింతన చేయాలి. ఎందుకంటే వారు ఎక్కువ హక్కుదారులు. వారికి తెలియదా అల్లాను ఆయన ప్రవక్తను ఎదుర్కొనేవాడి కొరకు నరకాగ్ని ఉందని, అందులోనే కలకాలం ఉంటాడని. ఇది పెద్ద అవమానం. يحذر المنافقون أن تنزل عليهم سورة تنبئهم بما في قلوبهم قل استهزئوا إن الله مخرج ما تحذرون ولئن سألتهم ليقولن إنما كنا نخوض ونلعب قل أبالله وآياته ورسوله كنتم تستهزئون لا تعتذروا قد كفرتم بعد إيمانكم إن نعف عن طائفة منكم نعذب طائفة بأنهم كانوا مجرمين. ఈ కపటులు భయపడుతున్నారు. వారి హృదయాలలో ఉన్న రహస్యాలను బయటపెట్టే సూరా ఏదైనా ముస్లిములపై అవతరిస్తుందేమో అని. ప్రవక్త, వారితో ఇలా అను, ఇంకా ఎగతాళి చెయ్యండి. బయట పడుతుందని మీరు భయపడుతూ ఉన్న ఆ విషయాన్నే అల్లా బయట పెట్టబోతున్నాడు. మీరు చెప్పుకుంటూ ఉన్న విషయం ఏమిటి అని ఒకవేళ వారిని అడిగితే, మేము సరదాగా వేళాకోళంగా మాట్లాడుకుంటున్నాము అని తక్షణం బదులు చెబుతారు. వారితో ఇలా అను, మీ వేళాకోళం అల్లాతోనా, ఆయన వాక్యాలతోనా, ఆయన ప్రవక్తతోనా? ఇక సాకులు చెప్పకండి. మీరు విశ్వసించిన తరువాత అవిశ్వాసానికి పాల్పడ్డారు. ఒకవేళ మేము మీలో ఒక వర్గాన్ని క్షమించినా రెండో వర్గానికి మాత్రం తప్పనిసరిగా శిక్ష విధిస్తాము. ఎందుకంటే వారు అపరాధులు. المنافقون والمنافقات بعضهم من بعض يأمرون بالمنكر وينهون عن المعروف ويقبضون أيديهم نسوا الله فنسيهم إن المنافقين هم الفاسقون وعد الله المنافقين والمنافقات والكفار نار جهنم خالدين فيها
هي حسبهم ولعنهم الله ولهم عذاب مقيم كالذين من قبلكم كانوا أشد منكم قوة وأكثر أموالا وأولادا فاستمتعوا بخلاقهم فاستمتعتم بخلاقكم كما استمتع الذين من قبلكم بخلاقهم وخضتم كالذي خاضوا أولئك حبطت أعمالهم في الدنيا والآخرة وأولئك هم الخاسرون ألم يأتهم نبأ الذين من قبلهم قوم نوح وعاد وثمود وقوم إبراهيم وأصحاب مدين والمؤتفكات أتتهم رسلهم بالبينات فما كان الله ليظلمهم ولكن كانوا أنفسهم يظلمون కపటులైన పురుషులు కపటులైన స్త్రీలు అందరూ ఒకే కోవకు చెందినవారు. వారు చెడును చెయ్యమని ఆజ్ఞాపిస్తారు, మంచిని చెయ్యవద్దని వారిస్తారు, ఇంకా తమ చేతులను మేలు చేయకుండా ఆపుతారు. వారు అల్లాను మరచిపోయారు, కనుక అల్లా కూడా వారిని మరచిపోయాడు. నిశ్చయంగా ఈ కపటులే ద్రోహులు. కపటులైన ఈ పురుషులకు స్త్రీలకు అవిశ్వాసులకు అల్లాహ్ నరకాగ్నిని వాగ్దానం చేశాడు. అందులో వారు కలకాలం ఉంటారు. అదే వారికి యోగ్యమైనది. వారిపై అల్లా శాపం పడింది. వారి కొరకు శాశ్వతమైన శిక్ష ఉంది. మీవి కూడా మీకు ముందు వారి తీరుతెన్నులే. వారు మీకంటే ఎక్కువ బలాఢ్యులు, ఎక్కువ సంపద, ఎక్కువ సంతానం కలిగి ఉండేవారు. పైగా వారు ప్రపంచంలో తమ వంతు సుఖాలను జుల్లుకున్నారు. మీరు కూడా మీ వంతు సుఖాలను వారు అనుభవించిన మాదిరిగానే అనుభవించారు. ఇంకా వారు పడినటువంటి వాదోపవాదాలలోనే మీరు పడ్డారు. కనుక వారి ముగింపు ఎలా జరిగిందంటే, వారు చేసినదంతా ప్రపంచంలోనూ వ్యర్థమైపోయింది, పరలోకములోనూ వ్యర్థమైపోయింది. వారే నష్టానికి గురి అయ్యారు. వారికి తమ పూర్వీకుల చరిత్ర అందలేదా? నూహు జాతి ప్రజలు, ఆద్ సమూద్ జాతులు, ఇబ్రాహీము జాతి ప్రజలు, మదియన్ ప్రజలు, తల్లకిందులు చేయబడిన పట్టణాలు. వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చారు. అయితే వారికి అల్లాహ్ అన్యాయం చెయ్యలేదు. వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు. والمؤمنون والمؤمنات بعضهم أولياء بعض يأمرون بالمعروف وينهون عن المنكر ويقيمون الصلاة ويؤتون الزكاة ويطيعون الله ورسوله أولئك سيرحمهم الله إن الله عزيز حكيم وعد الله المؤمنين والمؤمنات جنات تجري من تحتها الأنهار خالدين فيها ومساكن طيبة في جنات عدن ورضوان من الله أكبر ذلك هو الفوز العظيم. విశ్వాసులైన పురుషులు విశ్వాసులైన స్త్రీలు వారందరూ ఒకరికొకరు సహచరులు. వారు మేలు చెయ్యమని ఆజ్ఞాపిస్తారు, చెడు చెయ్యవద్దని నిరోధిస్తారు, నమాజును స్థాపిస్తారు, జకాతును ఇస్తారు, అల్లా పట్ల ఆయన ప్రవక్త పట్ల విధేయత పాటిస్తారు.
వారి మీదనే అల్లాహ్ తన కారుణ్యాన్ని తప్పకుండా అవతరింపజేస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ అందరికంటే ప్రబలుడు, వివేకవంతుడు, వివేచనాపరుడును. విశ్వాసులైన ఈ పురుషులకు, స్త్రీలకు అల్లాహ్ వాగ్దానం చేశాడు. క్రింద కాలువలు ప్రవహించే తోటలను వారికి ఇస్తాను అని. వారు వాటిలో శాశ్వతంగా ఉంటారు. నిత్యము కళకళలాడే ఆ ఉద్యానవనాలలో వారి కొరకు పరిశుద్ధమైన నివాసాలు ఉంటాయి. ఇంకా అన్నింటికంటే మించిన అల్లాహ్ ప్రసన్నత వారికి లభిస్తుంది. అదే గొప్ప సాఫల్యం. يا أيها النبي جاهد الكفار والمنافقين واغلظ عليهم ومأواهم جهنم وبئس المصير يحلفون بالله ما قالوا ولقد قالوا كلمة الكفر وكفروا بعد إسلامهم وهموا بما لم ينالوا وما نقموا إلا أن أغناهم الله ورسوله من فضله فإن يتوبوا يك خيرا لهم وإن يتولوا يعذبهم الله عذابا أليما في الدنيا والآخرة وما لهم في الأرض من ولي ولا نصير. ప్రవక్త, అవిశ్వాసులు, కపటులు ఈ ఉభయులను పూర్తి శక్తితో ఎదుర్కో. వారితో కఠినంగా వ్యవహరించు. చివరకు వారి నివాస స్థలం నరకమే. అది అతి చెడ్డ నివాస స్థలం. మేము ఆ మాటను అనలేదు అని వారు మాటిమాటికి దేవునిపై ప్రమాణం చేసి అంటారు. వాస్తవానికి వారు ఆ అవిశ్వాసపు మాటను అన్నారు. వారు ఇస్లామును స్వీకరించిన తరువాత అవిశ్వాసానికి ఒడిగట్టారు. వారు దేనిని చెయ్యాలని అనుకున్నారో దానిని చెయ్యలేకపోయారు. అల్లాహ్, ఆయన ప్రవక్త తమ అనుగ్రహంతో వారిని సంపన్నులుగా చేశారనే కదా వారు ఆగ్రహిస్తున్నారు. ఇక వారు తమ వైఖరిని మానుకుంటే అది వారికే మేలు. వారు గనక మానుకోకపోతే అల్లాహ్ వారికి అత్యంత బాధాకరమైన శిక్ష విధిస్తాడు. ప్రపంచములోనూ పరలోకములోనూ వారిని సమర్థించేవాడు, వారికి సహాయం చేసేవాడు ఇలాలో ఎవ్వడూ లేడు. ومنهم من عاهد الله لئن آتانا من فضله لنصدقن ولنكونن من الصالحين فلما آتاهم من فضله بخلوا به وتولوا وهم معرضون فأعقبهم نفاقا في قلوبهم إلى يوم يلقونه بما أخلفوا الله ما وعدوه وبما كانوا يكذبون ألم يعلموا أن الله يعلم سرهم ونجواهم وأن الله علام الغيوب الذين يلمزون المتطوعين من المؤمنين في الصدقات والذين لا يجدون إلا جهدهم فيسخرون منهم سخر الله منهم ولهم عذاب أليم استغفر لهم أو لا تستغفر لهم إن تستغفر لهم 70 مرة فلن يغفر الله لهم ذلك بأنهم كفروا بالله ورسوله والله لا يهدي القوم الفاسقين. ఆయన గనక
తన అనుగ్రహం నుండి మాకు ప్రసాదిస్తే మేము దానం చేస్తాము, సజ్జనులమై ఉంటాము అని అల్లాకు ప్రమాణం చేసిన వారు కూడా కొందరు వారిలో ఉన్నారు. కాని అల్లాహ్ తన అనుగ్రహం వల్ల వారిని సంపన్నులుగా చేసినప్పుడు వారు పిసినారితనానికి దిగారు, తమ ప్రమాణం నుండి మరలిపోయారు, దానిని ఏమాత్రం లెక్క చేయటం లేదు. ఫలితం ఏమైందంటే వారు అల్లా ఎడల చేసిన ఈ ప్రమాణభంగం కారణంగా, వారు చెబుతూ వచ్చిన అబద్ధం కారణంగా అల్లాహ్ వారి హృదయాలలో కాపట్యాన్ని నాటాడు. అది ఆయన సమక్షంలో వారు హాజరయ్యే రోజు వరకు వారిని వెంటాడటం మానదు. వారికి తెలియదా అల్లాకు వారి గుప్త రహస్యాలు, వారి రహస్య సమాలోచనలు సైతం తెలుసని? ఆయనకు సమస్త అగోచర విషయాలు కూడా పూర్తిగా తెలుసని? ఆ పిసినారి సంపన్నులను ఆయన బాగా ఎరుగును. సంతోషంతో, ఇష్టంతో విశ్వాసులు చేసే ధన త్యాగాలను కించపరుస్తూ వారు మాట్లాడతారు. దేవుని మార్గములో ఇచ్చేందుకు తాము శ్రమ కోర్చి ఇచ్చేది తప్ప మరేదీ తమ వద్ద లేని వారిని వారు హేళన చేస్తారు. ఈ హేళన చేసే వారిని అల్లాహ్ హేళన చేస్తున్నాడు. వారికి బాధాకరమైన శిక్ష పడుతుంది. ప్రవక్త, నీవు అటువంటి ప్రజలను క్షమించవలసినదిగా విజ్ఞాపన చేసినా చేయకపోయినా ఒకటే. ఒకవేళ నీవు వారిని క్షమించవలసినదిగా 70 సార్లు విజ్ఞాపన చేసినా అల్లాహ్ వారిని ఎంతమాత్రం క్షమించడు. ఎందుకంటే వారు అల్లాను, ఆయన ప్రవక్తను తిరస్కరించారు. అల్లాహ్ దుర్మార్గులైన ప్రజలకు మోక్ష మార్గాన్ని చూపడు. فرح المخلفون بمقعدهم خلاف رسول الله وكرهوا أن يجاهدوا بأموالهم وأنفسهم في سبيل الله وقالوا لا تنفروا في الحر قل نار جهنم أشد حرا لو كانوا يفقهون فليضحكوا قليلا وليبكوا كثيرا جزاء بما كانوا يكسبون فإن رجعك الله إلى طائفة منهم فاستأذنوك للخروج فقل لن تخرجوا معي أبدا ولن تقاتلوا معي عدوا إنكم رضيتم بالقعود أول مرة فاقعدوا مع الخالفين. వెనుక ఉండిపోవటానికి అనుమతి ఇవ్వబడిన వారు అల్లా ప్రవక్తతో వెళ్లకపోయినందుకు, ఇంటి వద్దనే కూర్చుండిపోయినందుకు సంతోషపడ్డారు. అల్లా మార్గములో తమ ప్రాణాలను, తమ సంపదలను ఒడ్డి పోరాడేందుకు వారు ఇష్టపడలేదు. వారు ప్రజలతో ఈ తీవ్రమైన వేడిలో బయల్దేరకండి అని అన్నారు. వారితో ఇలా అను, నరకాగ్ని దీనికంటే ఎక్కువ వేడిగా ఉంటుంది. వారికి దానిని గురించి తెలిస్తే ఎంత బాగుండును. ఇప్పుడు వారు నవ్వటాన్ని తగ్గించాలి, ఏడవటాన్ని హెచ్చించాలి. ఎందుకంటే వారు సంపాదిస్తూ ఉండిన చెడులకు లభించే ప్రతిఫలం అటువంటిది గనక దానికి వారు ఏడవవలసినదే. ఒకవేళ అల్లాహ్ వారి మధ్యకు నిన్ను తిరిగి తీసుకువెళితే ఇక ముందు వారిలో ఏ వర్గమైనా పోరాటం కొరకు బయలుదేరటానికి నిన్ను అనుమతి అడిగితే వారితో స్పష్టంగా ఇలా చెప్పు, ఇక మీరు నాతో ఎంతమాత్రమూ రాలేరు, నా పక్షములో ఉండి ఏ శత్రువుతోనూ పోరాడనూ లేరు. మీరు మొదట కూర్చుండిపోవటానికే ఇష్టపడ్డారు కనుక ఇప్పుడు ఇంటి వద్ద కూర్చుండిపోయే వారితోనే కూర్చుండిపోండి. ولا تصل على أحد منهم مات أبدا ولا تقم على قبره
إنهم كفروا بالله ورسوله وماتوا وهم فاسقون ولا تعجبك أموالهم وأولادهم إنما يريد الله أن يعذبهم بها في الدنيا وتزهق أنفسهم وهم كافرون ఇక ముందు వారిలో ఎవడైనా మరణిస్తే అతడి జనాజా నమాజును కూడా నీవు ఎంతమాత్రం చెయ్యకు. ఎన్నడూ అతడి గోరీ వద్ద నిలబడకు. ఎందుకంటే వారు అల్లాను ఆయన ప్రవక్తను తిరస్కరించారు. ఇంకా వారు ద్రోహులుగానే మరణించారు. వారి సంపద, వారి అధిక సంతానము నిన్ను మోసానికి గురి చెయ్యకూడదు. ఈ సంపద ద్వారా, ఈ సంతానం ద్వారా వారిని ఈ ప్రపంచంలోనే శిక్షించాలని, వారి ప్రాణాలు వారు అవిశ్వాసులుగా ఉన్న స్థితిలోనే పోవాలని అల్లాహ్ సంకల్పించాడు. وَإِذَا أُنزِلَتْ سُورَةٌ أَنْ آمِنُوا بِاللَّهِ وَجَاهِدُوا مَعَ رَسُولِهِ اسْتَأْذَنَكَ أُولُو الطَّوْلِ مِنْهُمْ وَقَالُوا ذَرْنَا نَكُن مَّعَ الْقَاعِدِينَ رَضُوا بِأَن يَكُونُوا مَعَ الْخَوَالِفِ وَطُبِعَ عَلَى قُلُوبِهِمْ فَهُمْ لَا يَفْقَهُونَ لكن الرسول والذين آمنوا معه جاهدوا بأموالهم وأنفسهم وأولئك لهم الخيرات وأولئك هم المفلحون أعد الله لهم جنات تجري من تحتها الأنهار خالدين فيها ذلك الفوز العظيم అల్లాహ్ను విశ్వసించండి, ఆయన ప్రవక్తతో కలసి పోరాడండి అనే విషయం కల సూర ఏదైనా అవతరించినప్పుడల్లా వారిలో సమర్థులైన వారే తమను పోరాటంలో పాల్గొనటం గురించి మన్నించాలని నీకు విజ్ఞప్తి చేయటాన్ని నీవు గమనించావు. మేము కూర్చుండిపోయే వారితో ఉండిపోతాము, మమ్మల్ని వదిలిపెట్టండి అని వారు అన్నారు. వారు ఇంటిలో కూర్చుండిపోయే స్త్రీలలో చేరిపోవటానికి ఇష్టపడ్డారు. వారి హృదయాలపై ముద్ర వేయబడింది. అందువల్ల వారికి ఇప్పుడు ఏమీ అర్థం కాదు. దీనికి భిన్నంగా ప్రవక్తతో పాటు విశ్వసించిన వారు తమ ప్రాణాలతో, తమ సంపదలతో పోరాడారు. కనుక ఇప్పుడు అన్ని వేళ్లు వారికే, ఇంకా వారే సాఫల్యాన్ని పొందుతారు. అల్లాహ్ వారి కొరకు క్రింద కాలువలు ప్రవహించే ఉపవనాలను సిద్ధం చేసి ఉంచాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. ఇదే గొప్ప సాఫల్యం. وجاء المعذرون من الأعراب ليؤذن لهم وقعد الذين كذبوا الله ورسوله سيصيب الذين كفروا منهم عذاب أليم ఎడారి అరబ్బులు కూడా చాలా మంది వచ్చారు. తాము కూడా వెనుక ఉండిపోవటానికి అనుమతి కోసం సాకులు చెప్పారు. ఈ విధంగా అల్లాకు, ఆయన ప్రవక్తకు విశ్వాస విషయంలో అబద్ధపు వాగ్దానం చేసిన వారు వెనుకనే కూర్చుండిపోయారు. ఎడారి అరబ్బులలో అవిశ్వాస వైఖరిని అవలంబించిన వారు త్వరలోనే బాధాకరమైన శిక్షకు గురి అవుతారు. ليس على الضعفاء ولا على المرضى ولا على الذين لا يجدون ما ينفقون حرج إذا نصحوا لله ورسوله ما على المحسنين من سبيل والله غفور رحيم ولا على الذين إذا ما أتوك لتحملهم قلت لا أجد ما أحملكم عليه
تولوا وأعينهم تفيض من الدمع حزنا ألا يجدوا ما ينفقون إنما السبيل على الذين يستأذنونك وهم أغنياء رضوا بأن يكونوا مع الخوالف وطبع الله على قلوبهم فهم لا يعلمون వృద్ధులు వ్యాధిగ్రస్తులు పోరాటంలో పాల్గొనటానికి దారిభత్యాలు లేనివారు ఒకవేళ వెనుక ఉండిపోతే ఏ దోషమూ లేదు. వారు చిత్తశుద్ధితో అల్లాకు ఆయన ప్రవక్తకు విశ్వాసపాత్రులుగా ఉన్నంత వరకు అటువంటి సజ్జనుల పట్ల ఆక్షేపణకు ఏ ఆస్కారమూ లేదు. అల్లాహ్ మన్నించేవాడు కరుణించేవాడును. స్వయంగా వచ్చి మా కొరకు వాహనాలు సమకూర్చండి అని నీకు విజ్ఞప్తి చేసిన వారి పట్ల కూడా ఇదే విధంగా ఏ ఆక్షేపణకు అవకాశం లేదు. నేను మీ కొరకు వాహనాలను ఏర్పాటు చెయ్యలేను అని అన్నప్పుడే గత్యంతరం లేక వారు మరలిపోయారు. వారి కళ్ల నుండి అశ్రువులు ప్రవహించాయి. వారు తమ ఖర్చులతో పోరాటంలో పాల్గొనే శక్తి తమకు లేనందుకు చాలా బాధపడ్డారు. అయితే ధనవంతుల పట్ల ఆక్షేపణ ఉంది. ఎందుకంటే తమను పోరాటంలో పాల్గొనే విషయంలో మన్నించవలసిందిగా నీకు విజ్ఞప్తి చేశారు. వారు ఇంటి వద్ద కూర్చుండిపోయే స్త్రీలలో చేరిపోవటానికి ఇష్టపడ్డారు. అల్లాహ్ వారి హృదయాలపై ముద్ర వేశాడు. ఇందువల్ల వారికి ఏమీ తెలియదు. بسم الله الرحمن الرحيم يعتذرون إليكم إذا رجعتم إليهم قل لا تعتذروا لن نؤمن لكم قد نبأنا الله من أخباركم وسيرى الله عملكم ورسوله ثم تردون إلى عالم الغيب والشهادة فينبئكم بما كنتم تعملون سيحلفون بالله لكم إذا انقلبتم إليهم لتعرضوا عنهم فأعرضوا عنهم إنهم رجس ومأواهم جهنم جزاء بما كانوا يكسبون يحلفون لكم لترضوا عنهم فإن ترضوا عنهم فإن الله لا يرضى عن القوم الفاسقين అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మీరు తిరిగి వారి వద్దకు పోయినప్పుడు వారు రకరకాల సాకులు చెబుతారు. కాని మీరు స్పష్టంగా ఇలా చెప్పండి, సాకులు చెప్పకండి, మేము మీ ఏ మాటనూ నమ్మము. అల్లాహ్ మాకు మీ పరిస్థితులన్నీ తెలిపాడు. ఇక అల్లాహ్ ఆయన ప్రవక్త మీ ప్రవర్తనను చూస్తారు. తరువాత మీరు ఆయన వైపునకు మరలింపబడతారు. ఆయన బహిరంగంగా ఉన్నది, గుప్తంగా ఉన్నది అంతా ఎరిగినవాడు. మీరు ఏమేమి చేస్తూ ఉండేవారో ఆయన మీకు తెలుపుతాడు. నీవు మరలి వచ్చిన తరువాత వారు నీ ముందు ప్రమాణాలు చేస్తారు, నీవు వారిని ఉపేక్షించాలని. కనుక నీవు వారిని తప్పకుండా ఉపేక్షించు. ఎందుకంటే వారు ఒక మాలిన్యం వంటివారు.
వారి అసలు స్థానం నరకం. అది వారి సంపాదనకు ప్రతిఫలంగా వారికి లభిస్తుంది. వారు నీ సమక్షములో ప్రమాణాలు చేస్తారు, వారికి నీవు ప్రసన్నుడవు కావాలని. వాస్తవానికి ఒకవేళ నీవు వారి పట్ల ప్రసన్నత చూపినా అల్లా మటుకు అటువంటి విద్రోహులకు ఎన్నటికీ ప్రసన్నుడు కాడు. الأعراب أشد كفرا ونفاقا وأجدر ألا يعلموا حدود ما أنزل الله على رسوله والله عليم حكيم. ومن الأعراب من يتخذ ما ينفق مغرما ويتربص بكم الدوائر عليهم دائرة السوء والله سميع عليم. ومن الأعراب من يؤمن بالله واليوم الآخر ويتخذ ما ينفق قربات عند الله وصلوات الرسول ألا إنها قربة لهم سيدخلهم الله في رحمته إن الله غفور رحيم. ఈ ఎడారి అరబ్బులు అవిశ్వాసం విషయములో, కాపట్యం విషయములో బహుమూర్ఖులు. కనుక అల్లాహ్ తన ప్రవక్తపై అవతరింపజేసిన ధర్మం యొక్క హద్దులు వారికి తెలియకుండా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అల్లాకు అన్నీ తెలుసు, ఆయన జ్ఞాని వివేకవంతుడును. దేవుని మార్గములో ఖర్చు పెడుతున్నప్పుడు అది బలవంతంగా తమపై రుద్దబడిందని భావించేవారు ఈ ఎడారి అరబ్బులలో కొందరు ఉన్నారు. మీ విషయములో వారు కాలం మార్పుల కోసం నిరీక్షిస్తున్నారు. వాస్తవానికి సంకట వలయం స్వయంగా వారినే చుట్టుముట్టి ఉంది. అల్లాహ్ అంతా వింటాడు, ఆయనకు అన్నీ తెలుసు. ఈ ఎడారి అరబ్బులలోనే ఇంకా కొంతమంది ఉన్నారు. వారు అల్లాను అంతిమ దినాన్ని విశ్వసిస్తారు. తాము ఖర్చు చేసేదానిని అల్లా సాన్నిహిత్యం పొందటానికి, ప్రవక్త నుండి దేవుని కారుణ్యానికై ప్రార్థనలు పొందటానికి సాధనంగా చేసుకుంటారు. అవును, అది నిశ్చయంగా అల్లా సాన్నిహిత్యాన్ని పొందటానికి సాధనమే. అల్లాహ్ తప్పకుండా వారిని తన కారుణ్యములోకి ప్రవేశింపజేస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడును. والسابقون الأولون من المهاجرين والأنصار والذين اتبعوهم بإحسان رضي الله عنهم ورضوا عنه وأعد لهم جنات تجري تحتها الأنهار خالدين فيها أبدا ذلك الفوز العظيم. అందరికంటే ముందు విశ్వాస సందేశాన్ని స్వీకరించటానికి ముందంజ వేసిన, వలస వచ్చిన వారి పట్ల, ఆశ్రయమిచ్చిన వారి పట్ల, తరువాత నిజాయితీతో వారి వెనుక వచ్చిన వారి పట్ల అల్లాహ్ తృప్తి చెందాడు. వారు కూడా అల్లా పట్ల తృప్తి చెందారు. అల్లాహ్ వారి కొరకు క్రింద శలయేళ్లు ప్రవహించే ఉద్యానవనాలను సిద్ధపరచి ఉంచాడు. వారు వాటిలో సదా ఉంటారు. ఇదే మహత్తరమైన సాఫల్యం.
وممن حولكم من الأعراب منافقون ومن أهل المدينة مردوا على النفاق لا تعلمهم نحن نعلمهم سنعذبهم مرتين ثم يردون إلى عذاب عظيم మీ చుట్టుపక్కల ఉండే ఎడారి అరబ్బులలో కపటులు చాలామంది ఉన్నారు. అలాగే స్వయంగా మదీనా పౌరులలో కూడా కపటులు ఉన్నారు. వారు కాపట్యములో రాటుదేలారు. మీరు వారిని ఎరుగరు, మేము వారిని ఎరుగుదుము. మేము వారికి రెట్టింపు శిక్షను విధించే సమయం సమీపంలోనే ఉన్నది. తరువాత వారు మరింత పెద్ద శిక్ష కొరకు తిరిగి తీసుకురాబడతారు. وآخرون اعترفوا بذنوبهم خلقوا أملا صالحا وآخر سيئا عسى الله أن يتوب عليهم إن الله غفور رحيم خذ من أموالهم صدقة تطهرهم وتزكيهم بها وصل عليهم إن صلاتك سكن لهم والله سميع عليم ألم يعلموا أن الله هو يقبل التوبة عن عباده ويأخذ الصدقات وأن الله هو التواب الرحيم وقل اعملوا فسيرى الله عملكم ورسوله والمؤمنون وستردون إلى عالم الغيب والشهادة فينبئكم بما كنتم تعملون తమ తప్పులను ఒప్పుకున్నవారు కొందరు ఉన్నారు. వారి ఆచరణ మిశ్రమమైనది, కొంత మంచి కొంత చెడు. అల్లాహ్ వారిని మళ్లీ కరుణించటం అనేది అసంభవమేమీ కాదు. ఎందుకంటే ఆయన మన్నించేవాడు కరుణించేవాడును. ప్రవక్త, నీవు వారి సంపదల నుండి సదఖా తీసుకొని వారిని పరిశుద్ధపరచు. ఇంకా సన్మార్గంలో వారిని ముందుకు నడుపు. వారి కొరకు దేవుని కారుణ్యానికై ప్రార్థించు. ఎందుకంటే నీ ప్రార్థన వల్ల వారికి ఉపశమనం కలుగుతుంది. అల్లాహ్ అంతా వింటాడు, ఆయనకు అంతా తెలుసు. వారికి తెలియదా అల్లాయే తన దాసుల పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడని, వారి దానధర్మాలకు స్వీకారాన్ని ప్రసాదిస్తాడని, అల్లాహ్ అమితంగా క్షమించేవాడు కరుణించేవాడు అని. ప్రవక్త, ఇంకా వారితో ఇలా అను, మీరు ఆచరించండి. అల్లాహ్, ఆయన ప్రవక్త, విశ్వాసులు అందరూ మీ ఆచరణ వైఖరి ఇప్పుడు ఎలా ఉంటుందో అని గమనిస్తారు. తరువాత మీరు ఆయన వైపునకు మరలింపబడతారు. ఆయనకు బహిరంగంగా ఉన్నది గుప్తంగా ఉన్నది అంతా తెలుసు. మీరు ఏమేమి చేస్తూ ఉండేవారో ఆయన మీకు తెలుపుతాడు. وآخرون مرجون لأمر الله إما يعذبهم وإما يتوب عليهم والله عليم حكيم మరికొందరు ఉన్నారు, ఇంకా వారి వ్యవహారం దేవుని ఆజ్ఞ కోసం ఆగి ఉన్నది. ఆయన వారికి శిక్షను విధించవచ్చు, మళ్లీ కొత్తగా వారిని కనికరించనూవచ్చు. అల్లాకు అంతా తెలుసు, ఆయన జ్ఞాని వివేకవంతుడును. والذين اتخذوا مسجدا ضرارا وكفرا وتفريقا بين المؤمنين
وإرصادا لمن حارب الله ورسوله من قبل وليحلفن إن أردنا إلا الحسنى والله يشهد إنهم لكاذبون لا تقم فيه أبدا لمسجد أسس على التقوى من أول يوم أحق أن تقوم فيه رجال يحبون أن يتطهروا والله يحب المطهرين أفمن أسس بنيانه على تقوى من الله ورضوان خير أم من أسس بنيانه على شفا جرف هار فانهار به في نار جهنم والله لا يهدي القوم الظالمين لا يزال بنيانهم الذي بنوا ريبة في قلوبهم إلا أن تقطع قلوبهم والله عليم حكيم ఇంకా కొందరు ఉన్నారు వారు ఒక మసీదును నిర్మించారు సత్య సందేశానికి నష్టం కలిగించాలనే ఉద్దేశ్యంతో ఇంకా దేవుని ఆరాధన చెయ్యటానికి బదులుగా అవిశ్వాసాన్ని అనుసరించాలని విశ్వాసులలో చీలిక తీసుకురావాలని ఈ బూటకపు ఆరాధనాలయాన్ని ఇదివరకు అల్లాకు ఆయన ప్రవక్తకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తికి మాటుగా చెయ్యాలని వారు మాటిమాటికి ప్రమాణాలు చేసి మా ఉద్దేశ్యం మేలు చెయ్యటం తప్ప మరొకటి కాదు అని తప్పకుండా అంటారు కాని అల్లాహ్ సాక్షిగా ఉన్నాడు వారు పూర్తి అసత్యవాదులు నీవు ఎన్నడూ ఆ కట్టడంలో నిలబడకు మొదటి రోజు నుండే భయభక్తులు ఆధారంగా స్థాపించబడిన మసీదే నీవు ఆరాధన కొరకు నిలబడటానికి తగినది అందులో పరిశుద్ధంగా ఉండటానికి ఇష్టపడేవారు ఉన్నారు అల్లాకు పరిశుద్ధతను పాటించేవారు అంటేనే ఇష్టం అయితే నీ అభిప్రాయమేమిటి మంచి మానవుడు ఎవడు తన కట్టడపు పునాదులను దైవభీతిపై దైవ సంతోషాన్ని పొందాలనే కాంక్షపై లేపినవాడా లేదా తన కట్టడాన్ని లోయ యొక్క డొల్ల అంచుపై లేపినవాడా అది అతనిని తీసుకుని నేరుగా నరకాగ్నిలో పడిపోయింది అటువంటి దుర్మార్గులకు అల్లాహ్ ఎన్నటికీ రుజుమార్గం చూపడు వారు నిర్మించిన ఈ కట్టడం ఎల్లప్పుడూ వారి హృదయాలలో అపనమ్మకానికి మూలంగా ఉంటుంది ఆ అపనమ్మకం బయటపడే మార్గమేదీ ఇక లేదు వారి హృదయాలు ముక్కలు ముక్కలు అయితేనే తప్ప అల్లాహ్ అన్నీ తెలిసినవాడు వివేకవంతుడు మేధావంతుడును إن الله اشترى من المؤمنين أنفسهم وأموالهم بأن لهم الجنة يقاتلون في سبيل الله فيقتلون ويقتلون وعدا عليه حقا في التوراة والإنجيل والقرآن ومن أوفى بعهده من الله فاستبشروا ببيعكم الذي بايعتم به وذلك هو الفوز العظيم التائبون العابدون الحامدون السائحون الراكعون الساجدون الآمرون بالمعروف والناهون عن المنكر
الآمرون بالمعروف والناهون عن المنكر والحافظون لحدود الله وبشر المؤمنين. యదార్థం ఏమిటంటే విశ్వాసుల నుండి అల్లాహ్ వారి ప్రాణాలను వారి సంపదలను స్వర్గానికి బదులుగా కొన్నాడు. వారు అల్లా మార్గంలో పోరాడుతారు, చంపుతారు, చస్తారు. తౌరాతులో, ఇంజీలులో, ఖురానులో వారికి అల్లా చేసిన స్వర్గం యొక్క వాగ్దానం సత్యమైనది. తన వాగ్దానాన్ని నెరవేర్చటంలో అల్లాను మించిన వాడెవడు? కనుక సంబరపడండి మీరు దేవునితో చేసిన ఈ వర్తకానికి. ఇదే అన్నిటికంటే మహత్తరమైన సాఫల్యం. అల్లా వైపునకు మాటిమాటికి మరలేవారు, ఆయనను ఆరాధించేవారు, ఆయనను స్తుతించేవారు, ఆయన కొరకు భూమి మీద సంచారం చేసేవారు, ఆయన సన్నిధిలో రుకులు సజదాలు చేసేవారు, మంచిని చెయ్యమని ఆజ్ఞాపించేవారు, చెడు చెయ్యవద్దని నిరోధించేవారు, అల్లా విధించిన హద్దులను కాపాడేవారు. ఇటువంటి గుణ విశేషాలు కల విశ్వాసులు అల్లాతో ఇటువంటి వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు. ప్రవక్త ఇటువంటి విశ్వాసులకు శుభవార్త అందజెయ్యి. ما كان للنبي والذين آمنوا أن يستغفروا للمشركين ولو كانوا أولي قربى من بعد ما تبين لهم أنهم أصحاب الجحيم وما كان استغفار إبراهيم لأبيه إلا عن موعدة وعدها إياه فلما تبين له أنه عدو لله تبرأ منه إن إبراهيم لأواه حليم. ముష్రిక్కులను క్షమించవలసినదిగా ప్రార్థన చెయ్యటం ప్రవక్తకు విశ్వాసులకు తగని పని. వారు వారికి బంధువులైనప్పటికీ ఇంకా వారు నరకానికి అర్హులని వారికి స్పష్టమైనప్పుడు ఇబ్రాహీము తన తండ్రిని క్షమించవలసినదిగా చేసిన ప్రార్థన అతను తన తండ్రికి చేసిన వాగ్దానం కారణంగా చేసినటువంటిది. కాని అతని తండ్రి దేవునికి శత్రువని అతనికి స్పష్టమైనప్పుడు అతను అతని పట్ల విసిగిపోయాడు. వాస్తవానికి ఇబ్రాహీము మెత్తని మనస్సు కలవాడు, దైవ భక్తుడు, సంయమనము కలవాడును. وما كان الله ليضل قوما بعد إذ هداهم حتى يبين لهم ما يتقون إن الله بكل شيء عليم. إن الله له ملك السماوات والأرض يحيي ويميت وما لكم من دون الله من ولي ولا نصير. ప్రజలకు సన్మార్గం చూపిన తరువాత మళ్లీ వారిని మార్గభ్రష్టత్వానికి గురి చెయ్యటం అల్లా విధానం కాదు. వారు దూరంగా ఉండవలసిన విషయాలను గురించి వారికి స్పష్టంగా తెలుపనంత వరకు. వాస్తవానికి అల్లాకు ప్రతి విషయం గురించి తెలుసు. భూమ్యాకాశాల సామ్రాజ్యం అల్లా అధీనంలోనే ఉందనేది, ఆయన చేతిలోనే జీవన్మరణాలు ఉన్నాయి అనేది, మిమ్మల్ని ఆయన నుండి కాపాడగల సంరక్షకుడు, సహాయకుడు మరెవ్వడూ లేడు అనేది యదార్థమే. لقد تاب الله على النبي والمهاجرين والأنصار الذين
فاتبعوه في ساعة العسرة من بعد ما كاد يزيغ قلوب فريق منهم ثم تاب عليهم إنه بهم رءوف رحيم وعلى الثلاثة الذين خلفوا حتى إذا ضاقت عليهم الأرض بما رحبت وضاقت عليهم أنفسهم وظنوا أن لا ملجأ من الله إلا إليه ثم تاب عليهم ليتوبوا إن الله هو التواب الرحيم అల్లా క్షమించాడు ప్రవక్తను బహు కష్టకాలములో ప్రవక్తకు తోడ్పడిన ముహాజిరులను అన్సారులను వారిలో కొందరి హృదయాలు వక్రత్వం వైపునకు మొగ్గినప్పటికీ అల్లాహ్ వారిని క్షమించాడు. నిస్సందేహంగా ఆయన వారి పట్ల వాత్సల్యంతో కనికరంతో వ్యవహరించాడు. ఇంకా వ్యవహారం వాయిదా వెయ్యబడిన ఆ ముగ్గురిని కూడా ఆయన క్షమించాడు. ఇంత పెద్ద వైశాల్యం కలిగి ఉండి కూడా భూమి వారికి ఇరుకైపోయింది. వారి ప్రాణాలు కూడా వారికి భారమైపోయాయి. అల్లా నుండి తమను కాపాడుకోవటానికి స్వయంగా అల్లా కారుణ్యం తప్ప వేరే ఆశ్రయం ఏదీ లేదని వారు తెలుసుకున్నారు. అప్పుడు అల్లాహ్ కనికరంతో వారి వైపునకు మరలాడు. వారు ఆయన వైపునకు మరలి వచ్చేటందుకు. నిశ్చయంగా ఆయన చాలా క్షమించేవాడు కరుణించేవాడును. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين ما كان لأهل المدينة ومن حولهم من الأعراب أن يتخلفوا عن رسول الله ولا يرغبوا بأنفسهم عن نفسه ذلك بأنهم لا يصيبهم ظمأ ولا نصب ولا مخمصة في سبيل الله ولا يطؤون موطئا يغيظ الكفار ولا ينالون من عدو نيلا إلا كتب لهم به عمل صالح إن الله لا يضيع أجر المحسنين ولا ينفقون نفقة صغيرة ولا كبيرة ولا يقطعون واديا إلا كتب لهم ليجزيهم الله أحسن ما كانوا يعملون విశ్వసించిన ఓ ప్రజలారా, అల్లాకు భయపడండి, సత్యవంతులకు తోడ్పడండి. మదీనా పౌరులకు, చుట్టుపక్కల ఉండే ఎడారి అరబ్బులకు అల్లా ప్రవక్తను వదిలిపెట్టి ఇళ్లల్లో కూర్చోవడం, ఆయనను పట్టించుకోకుండా తమను గురించి మాత్రమే ఆదుర్దా పడటం ఎంత మాత్రము శోభించదు. ఎందుకంటే అల్లా మార్గంలో వారు ఆకలి దప్పులను, శరీర శ్రమకు సంబంధించిన ఏదైనా బాధను సహించి ఉంటే, సత్య తిరస్కారులు సహించలేని మార్గంపై వారు ఏదైనా అడుగు వేస్తే, ఏ శత్రువుకైనా వారు ప్రతీకారం చేస్తే, దానికి బదులుగా వారి కొరకు ఒక సత్కార్యం వ్రాయబడకుండా ఉండటం అనేది ఎన్నటికీ జరగదు. నిశ్చయంగా అల్లా వద్ద సజ్జనుల సేవాఫలం హక్కు హరించబడదు. ఇదే విధంగా వారు దైవ మార్గంలో కొద్దో గొప్పో ఏదైనా ఖర్చును భరిస్తే, జిహాదు ప్రయత్నములు వారు ఏదైనా లోయను దాటితే,
వారి కొరకు దానిని వ్రాయకపోవడం అనేది కూడా ఎన్నటికీ జరగదు. అల్లాహ్ వారి ఈ మంచి కార్యానికి ప్రతిఫలాన్ని వారికి ప్రసాదించటానికి. وما كان المؤمنون لينفروا كافة فلولا نفر من كل فرقة منهم طائفة ليتفقهوا في الدين ولينذروا قومهم إذا رجعوا إليهم لعلهم يحذرون. విశ్వాసులు అందరికి అందరూ బయలుదేరవలసిన అవసరం లేదు. కాని వారి జనపదములోని ప్రతి భాగం నుండి కొందరు బయలుదేరి వచ్చి ధర్మ అవగాహనను పెంపొందించుకుని తిరిగి వెళ్లి తమ ప్రాంతములోని ప్రజలకు వారు ఇస్లాము వ్యతిరేక వైఖరిని మానుకోవాలని హెచ్చరిక చెయ్యటం ఎందుకు జరగలేదు? يا أيها الذين آمنوا قاتلوا الذين يلونكم من الكفار وليجدوا فيكم غلظة واعلموا أن الله مع المتقين. وإذا ما أنزلت سورة فمنهم من يقول أيكم زادته هذه إيمانا فأما الذين آمنوا فزادتهم إيمانا وهم يستبشرون. وأما الذين في قلوبهم مرض فزادتهم رجسا إلى رجسهم وماتوا وهم كافرون. أولا يرون أنهم يفتنون في كل عام مرة أو مرتين ثم لا يتوبون ولا هم يذكرون. وإذا ما أنزلت سورة نظر بعضهم إلى بعض هل يراكم من أحد ثم انصرفوا صرف الله قلوبهم بأنهم قوم لا يفقهون. విశ్వసించిన ఓ ప్రజలారా, మీ చెంతనున్న సత్య తిరస్కారులతో పోరాడండి. వారు మీలో కాఠిన్యాన్ని చూడాలి. భయభక్తులు కలవారితో అల్లా ఉంటాడని తెలుసుకోండి. కొత్త సూర ఏదైనా అవతరించినప్పుడల్లా వారిలోని కొందరు హేళనగా ముస్లిములను ఇలా అడుగుతారు: మీలో ఎవరి విశ్వాసం దీనివల్ల పెరిగిందో చెప్పండి. విశ్వసించిన వారి విశ్వాసాన్ని వాస్తవంగానే అవతరించిన ప్రతి సూర పెంచింది. వారు దానికి సంతోషపడుతున్నారు. అయితే కాపట్య రోగం తగిలిన హృదయాలు కలవారి పూర్వపు మాలిన్యానికి ప్రతి కొత్త సూర మరింత మాలిన్యాన్ని చేర్చింది. వారు మరణించే వరకు అవిశ్వాసంలోనే పడి ఉన్నారు. తాము ప్రతి సంవత్సరం 1-2 సార్లు పరీక్షకు గురి చెయ్యబడటాన్ని వారు చూడటం లేదా? కాని దీని తరువాత కూడా వారు పశ్చాత్తాపపడటం లేదు. ఏ గుణపాఠాన్ని నేర్చుకోవటం లేదు. సూరా ఏదైనా అవతరించినప్పుడు వారు కళ్లతోనే పరస్పరం మాట్లాడుకుంటారు. ఎవరైనా మిమ్మల్ని చూడటం లేదు కదా అని. తరువాత మెల్లగా అక్కడి నుండి జారుకుంటారు. అల్లాహ్ వారి హృదయాలను ఖురాను నుండి మళ్లించాడు. ఎందుకంటే వారు బుద్ధిహీనులు. لقد جاءكم رسول من أنفسكم عزيز عليه ما عنتم حريص عليكم بالمؤمنين رؤوف رحيم
فإن تولوا فقل حسبي الله لا إله إلا هو عليه توكل وهو رب العرش العظيم. చూడండి, మీ వద్దకు ఒక ప్రవక్త వచ్చాడు. ఆయన స్వయంగా మీలోని వాడే. మీరు నష్టానికి గురి కావటం అనేది ఆయనకు కష్టం కలిగిస్తుంది. మీ సాఫల్యాన్ని ఆయన తీవ్రంగా కాంక్షిస్తాడు. విశ్వాసులపై ఆయన వాత్సల్యం కలవాడు, కారుణ్యం కలవాడు. ఇక వారు నీకు విముఖులైతే ఓ ప్రవక్త వారితో ఇలా అను: నాకు అల్లాయే చాలు, ఆయన తప్ప ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు. ఆయననే నేను నమ్ముకున్నాను. ఆయన మహత్తరమైన అధికార పీఠానికి ప్రభువు.